హలో అమేజింగ్ వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ చందు అండి. వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ అన్నారా లాగ్స్. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ట్రంప్ 2.0 అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేసి. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చేసి ఈరోజు ఒక 10-15 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ని సైన్ చేశాడు. నేను కరెక్ట్ కౌంట్ చేయలేదు ఎన్నని. బట్ అదైతే రేంజ్ ఉంది. మనకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యేయి అయితే ఒక 4, 5 ఉన్నాయని చెప్తాను నేనైతే. అందులో ఫస్ట్‌దొచ్చేసి అంటే టాప్ ప్రియారిటీ నేను అనుకున్నదొచ్చేసి బర్త్ రైట్ సిటిజన్‌షిప్. సో, బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇమిగ్రెంట్స్ ఇక్కడికొచ్చిన తర్వాత ఆహ్, ప్రెగ్నెన్సీ దాని తర్వాత కిడ్స్ ఇక్కడ బోర్న్ అయితే, వాళ్ళకి సిటిజన్‌షిప్ ఇస్తారనమాట ఆటోమేటిక్‌గా. మనం ఏ స్టేటస్‌లో ఉన్నా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకైతే సిటిజన్‌షిప్ వచ్చేస్తది. అండ్ వాళ్ళకి పాస్‌పోర్ట్ కూడా వస్తది. సో, ఇప్పుడు ట్రంప్ ఏం చేశారంటే, దాన్ని వద్దని ఆపటానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే ఇష్యూ చేశారు. సో, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఏముందంటే, స్టూడెంట్స్ గాని, వర్క్ వీసా మీద వచ్చినోళ్ళు గాని, విజిటర్స్ వీసా మీద వచ్చిన వాళ్ళకి ఎవరైతే కిడ్స్ పుడతారో వాళ్ళకైతే సిటిజన్‌షిప్ రాదు. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పర్మనెంట్ స్టేటస్‌లోకెళ్తేనే లేకపోతే వాళ్ళకి పర్మనెంట్ అంటే గ్రీన్ కార్డ్ స్టేటస్ కానీ, లేదంటే వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్ యూఎస్ సిటిజన్ అయితే అప్పుడు వాళ్ళకొస్తది. అంతేగాని ఇట్లా నాన్ ఇమిగ్రెంట్ వీసాల మీద ఉన్నోళ్ళకైతే ఇది రాదు. అండ్ అన్‌డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా రాదనమాట. సో, అదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డరు. మీకు ఆ పాలిసీ గూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ జేస్తాను. ఒకసారి చూడండి. అండ్ అందులో ఇంకా చాలా పాయింట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి క్లియర్‌గా చదవండి. కాపోతే ఈ ఆర్డర్ ఏంటంటే ఆహ్, ఇప్పటి నుంచి 30 డేస్ తర్వాత నుంచి ఎఫెక్ట్ అవుద్దంట. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే. సో, చాలామందైతే ఈ సిట్యుయేషన్‌లో అంటే ఆల్రెడీ సూ జేశారు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని కోర్ట్‌లో. సో, కోర్ట్‌లో ఖచ్చితంగా ఇది లీగల్ బ్యాటిల్ ఫేస్ చేయాల్సొస్తది. అంత ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ అయితే రాదు అనుకుంటున్నాను. అండ్ దీనికి సెనెట్‌లో అండ్ కాంగ్రెస్‌లో గూడా 2/3 మెజారిటీ గూడా రావాలి అంట. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్. బట్ ఇందులో ఏమన్నా అడ్జస్ట్‌మెంట్స్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను మీకు. సో, ప్రస్తుతానికైతే ఉన్నదిది. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఎండ్ చేయాలనైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ జేశాడు. సెకండొచ్చేసి డిపోర్టేషన్. అంటే ముందే చెప్పాడు క్యాంపెయిన్‌లో చెప్పినట్టే మాస్ డిపోర్టేషన్ ఉంటది. ఇంతవరకు ఎవరు కని, విని, ఎరగని డిపోర్టేషన్ చేస్తారని చెప్పాడనమాట. సో, దానికోసం క్రిమినల్ హిస్టరీ ఉన్నోళ్ళు గాని, లేకపోతే అన్‌లాఫుల్ ఉన్నోళ్ళు గాని, అన్‌డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఉంటే వాళ్ళని పంపించేస్తారని చెప్పి చెప్పాడనమాట. దానికి కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. నెక్స్ట్ బోర్డర్ ఎమర్జెన్సీ ప్రకటించాడనమాట ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి. అంటే బోర్డర్‌లో ఎవరైతే ఇప్పుడు కంట్రీలోకొస్తున్నారో బోర్డర్ దగ్గర నుంచి అంటే ఈ సదరన్ బోర్డర్ ఉంది గదా! మెక్సికో బోర్డరు అక్కడి నుంచి వచ్చే వాళ్ళని రానియొద్దనేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసాడు. అండ్ మోర్ ట్రూప్స్‌ని గూడా అక్కడికి పంపిస్తాడంట. సో, అదైతే ఇమ్మీడియేట్‌గా ఆపేస్తాడంట. అట్లే ఆహ్, రిమైన్ ఇన్ మెక్సికో పాలిసీ అని ఒకటుందనమాట. అంటే ఏంటంటే బోర్డర్ దగ్గరకొచ్చిన వాళ్ళు అక్కడే అసైలం అప్లై చేసుకునేవాళ్ళు. లేదంటే ఎంట్రీకి అప్లై చేసుకునేవాళ్ళనమాట. సో, ఇప్పుడు అట్లా రాకుండా ఏంటంటే ఎవరైతే అట్లా కావాలనుకుంటున్నారో వాళ్ళు మెక్సికోలో ఉండి అమెరికా గవర్నమెంట్‌కి అప్లై చేసుకొని వాళ్ళకి అప్రూవల్ వస్తే అప్పుడు కంట్రీలోకి రావాలి. అంతేగాని బోర్డర్ దగ్గరుండి అప్లై చేయడానికైతే ఛాన్స్ లేదు. సో, రిమైన్ ఇన్ మెక్సికో పాలిసీ. ఇంకోటి టిక్‌టాక్ బ్యాన్. టిక్‌టాక్ బ్యాన్ మొన్న 19థ్ నుంచో, 18థ్ నుంచో సుప్రీం కోర్ట్ బ్యాన్ చేసింది టిక్‌టాక్‌ని. బట్ ట్రంప్ మళ్ళీ వాళ్ళు టిక్‌టాక్ ట్రంప్‌తో నెగోషియేట్ చేసి మళ్ళీ దాని మీద ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిందనమాట. ఏంటంటే 50% స్టేక్ అమెరికాకి అమ్మేస్తే దెన్ దే విల్ కంటిన్యూ ద టిక్‌టాక్ అనమాట. సో, అంటే ఏదో ఒక ప్రైవేట్ ఎంటిటీ లైక్ ఒక ఎలాన్ మస్కో లేకపోతే జెఫ్ బెజోస్ ఎవరో ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకున్నారనుకో 50% స్టేక్. వాళ్ళు అమెరికన్ గాబట్టి సో, మళ్ళీ టిక్‌టాక్ యూఎస్‌లో కంటిన్యూ అవ్వచ్చు. సో, అదైతే దాని మీద గూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసాడు. అది ఇమ్మీడియేట్ అంటే టిక్‌టాక్ కంటిన్యూ అవ్వచ్చు. బట్ వితిన్ 30 డేసో, 60 డేస్ నుంచో ఈ ప్రపోజల్ అనేది జరిగిపోవాలి అన్నట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఉంది. సో, అదొక సిట్యుయేషన్ అను. నెక్స్ట్ డోజ్. డోజ్ అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని కొత్తగా ఒక టీమ్ ఏర్పాటు చేశాడు గదా! ఎలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి అందులో మెయిన్ కీ రోల్ అన్నమాట. సో, వాళ్ళొక టీమ్ జూసుకొని, ఆ టీమ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ కాస్ట్ కటింగ్ జూసుకోవాలి. నెక్స్ట్ అన్నెసెసరీ స్పెండింగ్ ఎక్కడైనా ఉంటే దాన్ని కట్ చేయాలి. సో, ఇవన్నీ చేయటానికి డోజ్‌ని తీసుకొచ్చారు. సో, అది గూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫెడరల్‌లో ఫెడరల్ గవర్నమెంట్‌లో హైరింగ్ అనేది కంప్లీట్‌గా ఫ్రీజ్ చేశాడు. నెక్స్ట్ 30 డేస్ అనుకుంటా. నేను రాంగ్ కాకపోతే అదే. నెక్స్ట్ 30 డేస్ ఫ్రీజ్ చేశారు. సో, ఈ ఫ్రీజ్ ఏంటంటే ఇంకెవరిని నెక్స్ట్ 30 డేస్ హైర్ చేసుకోవడానికి లేదు. అంటిల్ అన్లెస్ అంటే వీళ్ళకి ఫుల్ కంట్రోల్ వచ్చే వరకు గూడా హైరింగ్ అయితే లేదన్నమాట. సో, అదొకటి కీ పాయింట్. అది మనకెలా ఎఫెక్ట్ అవుద్దంటే కొన్ని కాంట్రాక్ట్‌లొస్తాయి బయటికి.
ఐటీకి సంబంధించినయి. సో, అవన్నీ ఏంటంటే ఆగిపోతాయి. సో, ఆ కాంట్రాక్టులు రావు. లేకపోతే ఆల్రెడీ ఇప్పుడొచ్చి ఆఫర్ లెటర్ రిలీజ్ అయితే అవి గూడా ఆగిపోవటం ఏదో ఒకటి ఉంటదనమాట. సో, అందుకే అది కొంచెం మనకి ఎఫెక్ట్ నెగెటివ్ అనే చెప్పాలి. బట్ న్యూ హైరింగ్స్ మరి ఎగ్జిస్టింగ్ హైరింగ్స్ ఏం చేస్తున్నారో మనకైతే తెలీదు. దట్ ఈస్ ఆన్ ద న్యూ హైరింగ్స్. అండ్ రిమోట్ వర్క్‌ని గూడా ఎండ్ చేశాడు. రిమోట్ వర్క్ ఆల్‌మోస్ట్ 6% ఫెడరల్ వర్కర్సే ప్రస్తుతానికి ఆఫీసులకొస్తున్నారు. సో, అట్లా గాకుండా కంప్లీట్‌గా అందరూ ఆఫీస్‌కు రావాలి, పని జేయాలి. సో, అన్న ఒక కొత్త రూలు అది గూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. సో, క్లైమేట్ కంట్రోల్ నుంచి బయటకొచ్చేసారు. సో, తెలుసు కదా! ట్రంప్ క్యాంపెయిన్‌లో గూడా జెప్పాడు. డిగ్ బేబీ డిగ్ అనేసి. డిగ్ బేబీ డిగ్ అంటే వీళ్ళ ఆయిల్ వీళ్ళే దవ్వుకోవటం, అమ్ముకోవటం, డబ్బులు తెచ్చుకోవటం. సో, మెయిన్ అయితే అది. సో, దానికోసం పారిస్ క్లైమేట్ కంట్రోల్ నుంచి బయటకొచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కి దాని నుంచి బయటకొచ్చారు. సో, వీళ్ళిచ్చే ఫండ్స్ ఇవ్వరంట. వీళ్ళెక్కువ ఇస్తున్నారంట. సో, ఆ ఎక్కువ ఫండ్స్‌ని మేమివ్వము. అందరితో పాటు అందరూ అంతిస్తే మేము గూడా అట్లే ఇస్తాం. అట్లయితే మళ్ళీ జాయిన్ అవుతాం అనేసి అది జెప్పాడు. మెక్సికోలో కార్టెల్స్ ఉంటారు గదా! సో, ఆ కార్టెల్స్‌ని ఫారిన్ టెర్రరిస్ట్ లాగా డిక్లేర్ చేశారనమాట. సో, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఈరోజు జరిగిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. బట్ మన హెచ్-1బీల మీదయితే అంటే హెచ్-1బీల మీద గాని, స్టూడెంట్స్ మీద గాని ఇట్లాంటి ఏమి గూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో అయితే ఏమీ లేవు ప్రస్తుతానికి. అండ్ అది ఇంటర్వ్యూ జరిగేటప్పుడు నేనొకటి ఇన్నది ట్రంప్ ఏం చెప్పిండంటే, సో, ఒక రిపోర్టర్ క్వెషన్ అడిగాడు. అంటే లాఫుల్‌గా వచ్చే వాళ్ళకేమన్నా ఇబ్బందులుంటాయా దీనివల్ల అని అడిగారనమాట. అంటే నేను లాఫుల్ ఇమిగ్రెంట్స్‌ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళు రావాలి. మనకు కూడా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇంకా చాలా గవర్నమెంట్ అంటే చాలా ఫారినర్స్ వచ్చి మనకి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. మనకు గూడా గవర్నమెంట్‌లో జాబ్స్ పెరుగుతాయి. సో, అందరూ వాళ్ళు రావాలి. ఆహ్, జాబ్స్ చేయాలి అన్నట్టు చెప్పాడనమాట. సో, మొత్తానికి ఇవి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఈ రోజు వరకి. సో, ఇది డే 1. డే 1లో అయితే కొంచెం గట్టి టర్బులెన్సే ఇచ్చాడు. అంటే చాలా అంటే క్యాంపెయిన్‌లో ఏదైతే చెప్పాడో అవన్నీ గూడా ఇచ్చాడనమాట. అండ్ ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ మీద ఇంకొకటి ఏం చెప్పాడంటే, ఏ కంట్రీ గూడా ఇట్లా ఆటోమేటిక్ సిటిజన్‌షిప్ అయితే ఇవ్వదు పుట్టగానే. సో, అందుకే మన కంట్రీయే ఎందుకివ్వాలి అన్నట్టు ఆయన పాయింట్. ఇమిగ్రేషన్ అయితే స్ట్రిక్టే ఉంటదేమో పోను పోను. అండ్ మోర్ ఆర్ఎఫ్ఈస్ రావటము, లేకపోతే ఇంకా ఎక్కువ డాక్యుమెంట్స్ అడగటము ఇవన్నీ కూడా చేయొచ్చు. అంటే ఏదైనా మనం వీసాకి అప్లై చేసినప్పుడు గానీ, లేకపోతే ఇండియాలో స్టాంపింగ్‌కెళ్ళినప్పుడు గానీ, సో, ఇంకా అంటే ఎక్కువ డాక్యుమెంట్స్, ఎక్కువ ప్రాసెసింగ్ టైము, ఎక్కువ డిలేస్ ఇవి గూడా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఎందుకంటే చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చినాయి. అవన్నీ గూడా పాలిసీలోకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేసే వరకు టైం పడతది. అండ్ ఈ లోపులో వీళ్ళు గూడా గవర్నమెంట్ మీద ఫుల్ కంట్రోల్ తెచ్చుకోవాలి. సో, దానికి గూడా టైం పడతది. సో, మేబీ డిలేస్ ఎక్కువుండొచ్చు మన వరకైతే. మనకది బ్యాడే చేసేదేం లేదు. గో విత్ ద ఫ్లో అంతే ప్రస్తుతానికి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి షేర్ అవుతుంది. అలానే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఎం క్లాస్ ఎన్ఆర్ఐ ఛానల్. థాంక్ యూ. టేక్ కేర్. బై.